అండ్ వెల్కమ్ టు కథారమ్మ. ఈరోజు నేను లంచ్లోకి ఆనపకాయ పప్పు అండ్ దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. నా బ్యాడ్ లక్ ఏంటంటే దొండకాయ ఫ్రై ఇలా పొయ్యి మీద వేసి వెళ్ళి మా అబ్బాయికి స్నానం చేసి తీసుకొచ్చేలోకి అదైతే మాడిపోయిందండి. కొంచెం పర్లేదు, అక్కడక్కడ మాడింది, అవి అయితే తీసేసాను, క్లాస్లో పెడతా. ఎంతమందికి దొండకాయలు కోయడం ఇష్టం అండి? నాకైతే చెడ్డ చిరాకండి. దొండకాయలు కోసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత చేతులు పక్కలనే మచ్చలుగా అలా అవుతాయి. అలా మీకు ఎప్పుడైనా అవుతాయా? ప్లీజ్ కామెంట్ చేసేయండి. అబ్బా నాకే అవుతాయేమో అని నేనైతే తెగ భయపడిపోతున్నా. ఇప్పుడైతే మన ట్రెండింగ్ టాపిక్ అంటావేంది, ఎప్పుడూ అయిపోయింది కదా అనుకుంటారా? అదేనండి, అలైకే చిట్టి పికిల్స్ గురించి. ఆ వీడియోలు చేసేస్తే చాలామంది ఫేమ్లోకి వచ్చేసారన్నమాట. అంటే ఎక్కువ వ్యూస్ పెరగడం లేనోళ్ళు. నేనైతే చేద్దాం అనుకుంటలేదండి. ఎందుకండి ఒకళ్ళ మీద చేసి మనం ఫేమ్ అవ్వడం నాకైతే అంత ఇష్టం లేదు. మనం కష్టపడి మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడమే మనకు కావాలి కదా. నేనైతే అదే అనుకుంటున్నానండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తప్పుగా మాట్లాడితే ప్లీజ్ నన్నైతే క్షమించేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అండ్ ఇదిగోండి నా దొండకాయ ఫ్రై ఇలా అయ్యిందండి, మాడిపోయి ఇట్లా అయ్యింది. మీకు లాస్ట్లో పిక్ పెడతాను కదా, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.